హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు సోహన్ హల్వాని కేవలం 4 ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూపించబోతున్నానండి. మామూలుగా ఈ హల్వా అనేది చిన్నప్పుడు మహాలాక్టో చాక్లెట్ తినే ఉంటారు కదా, సేమ్ అదే టేస్ట్, అంతే క్రంచీగా ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా ఆ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేనైతే కప్ మౌల్డ్స్ ఉంటాయి కదా, మామూలుగా కప్ కేక్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, సో ఆ మౌల్డ్స్తో నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇలాంటివి లేకపోతే మామూలుగా కప్స్ ఉంటాయి కదా, సో వాటితో అయినా ఈ సోహన్ హల్వాని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా ఈ కప్స్కి ఇలా నెయ్యి అప్లై చేసేసుకోవాలి. నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా డెకరేట్ చేసేసుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని బాదంని, పిస్తాని ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా డెకరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక బౌల్లోకి 4 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకుంటున్నాను. కేవలం 4 ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. 4 టేబుల్ స్పూన్ మైదా, అలాగే ఇందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఈ మిల్క్ పౌడర్ అనేది ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు అండి. ఇక్కడ 4 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ మిల్క్ పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ మిల్క్ పౌడర్ని, మైదాని. ఈ సోహన్ హల్వాని మీరు బెల్లంతో కూడా యూస్ చేసుకోవచ్చు అండి. బెల్లంతో కాకుండా ఇలా షుగర్తో యూస్ చేస్తేనే మనకు ఈ సోహన్ హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1/4 కప్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ స్వీట్ అనేది నెయ్యితోనే ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది. 1/4 కప్ వరకు నెయ్యి వేసుకొని మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ వేసాక ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్ని కట్ చేసేసుకోవాలి. షుగర్ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మామూలుగా మనం క్యారమిల్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఈ నెయ్యిలో షుగర్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ షుగర్ అనేది మెల్ట్ అవ్వాలండి. ఇందులోకి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ నెయ్యిలోనే ఈ షుగర్ అనేది మెల్ట్ అవ్వాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ పాటు అలానే వదిలేస్తే మనకు క్యారమిల్ అనేది ఫామ్ అవుతుందండి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్ని కట్ చేసుకొని ఇలా అంతా నెయ్యిలో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ పాటు అలానే వదిలేస్తే మనకు షుగర్ అనేది మెల్ట్ అయిపోయి క్యారమిల్ అనేది ఫామ్ అవుతుంది. చూసారు కదండి, షుగర్ అనేది ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది. ఇలా కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకు షుగర్ అనేది ఎక్కడే కానీ ఉంటలు లేకోకుండా ఉండాలండి. మొత్తం షుగర్ అనేది మెల్ట్ అయిపోవాలి. ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి, మనకి షుగర్ అనేది ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది. ఎక్కడే కానీ ఉంటలు లేకోకుండా చూసుకోవాలి. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మిల్క్ పౌడర్ని, మైదాని, వాటిని వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం హాఫ్లో పెట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మైదాని, మిల్క్ పౌడర్ని వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. మిల్క్ పౌడర్ కదా, తొందరగా మిక్స్ అవ్వదు. ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేస్తే మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలండి. కేవలం 4 ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా ప్యాన్కి సపరేట్ అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిల్క్ పౌడర్ తొందరగా మిక్స్ అవ్వదు. సో ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకుంటే మనకు ఈజీగా మెల్ట్ అయిపోతుంది. అలాగే ఈజీగా మిక్స్ అయిపోతుంది. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఇమ్మీడియట్గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మౌల్డ్స్లోకి డ్రై ఫ్రూట్స్తో, వాటిలోకి ఇమ్మీడియట్గా వేసేసుకోవాలి. లేకపోతే ఈ క్యారమిల్ అనేది గట్టి పడిపోతుందండి. సో అందుకనేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ హల్వాని ఇమ్మీడియట్గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కప్స్లోకి వేసేసుకోవాలండి. మనం లేట్ చేసే కొద్దీ ఈ హల్వా అనేది గట్టి పడుతుంది. మామూలుగా చిన్నప్పుడు మనము మహాలాక్టో చాక్లెట్ వింటారు కదా,
సో అదే టేస్టే ఉంటుందండి, అంతే క్రంచీగా కూడా ఉంటుంది. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మౌల్స్లోకి అన్నీ వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని మౌల్లోకి అంత వేసేసుకొని స్పూన్లోకి ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఈ కప్స్ అనేది వేడిగా ఉంటుంది, సో చూసుకొని ఇలా ఈవెన్గా ప్రెస్ చేసేసుకోవాలండి. ఇలా అన్నీ ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ పాటు అలానే వదిలేస్తే మనకు సోహన్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఎంతో క్రంచీగా, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి, కేవలం 4 ఇంగ్రీడియంట్స్తోనే. ఈ రెసిపీని మనము బెల్లంతో కూడా యూస్ చేసుకోవచ్చు, కాకపోతే కొన్ని రెసిపీస్తో షుగర్ వేస్తేనే బాగుంటాయండి. సో అందుకనేసి ఈ కూడా నేను షుగర్ యూస్ చేసి ప్రిపేర్ చేశాను. ఒక 30 సెకండ్స్ పాటు ఇలానే వదిలేసేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత మనం వీటిని డిమోల్డ్ చేసేసుకుందాం. ఒక నైఫ్తో ఇలా సైడ్స్ కొంచెం మూవ్ చేసినట్టయితే మనకు ఈజీగా డిమోల్డ్ అయిపోతాయండి. మనకు మహాలాక్టో చాక్లెట్ ఎలా అయితే ఎంత క్రంచీగా ఉంటుందో అంతే క్రంచీగా, అంతే ఫ్లేవర్గా అయితే ఉంటుందండి. ఇలానే అన్ని మౌల్స్ని ఇలా డిమోల్డ్ చేసేసుకుందాం. చూసారు కదండి, కేవలం 4 ఇంగ్రీడియంట్స్తో సోహన్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే ఖచ్చితంగా గుర్తొస్తాయండి. ఈ సోహన్ హల్వా తింటేగిన ఎంతో క్రంచీగా, ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.